పట్టుకునే దిక్కు లేదు. అటు సైదాపురం అదే, ఇక్కడ రాపూర్ అంతే, గూడూరు అంతే, పొదలకూరు అంతే. ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాను నేను. అందుకని ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా మీ 5 మంది మీద, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీ. మళ్ళీ న్యాయస్థానాల మెట్లెక్కతా. ఈ రాష్ట్రంలో దోపిడీ పెరిగిపోయింది. మేమందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుండా, ఈ జిల్లాలో సిలికాది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతా. తెల్లరాయి కేజీఎఫ్లు మించి ఆడ బంగారం గనుల్లో కేజీఎఫ్ సినిమాలు వచ్చినాయి. కేజీఎఫ్ 1 and 2, ఇప్పుడు కేజీఎఫ్ 3 నడుస్తూ ఉంది నెల్లూరు జిల్లాలో. వెంటనే కంప్లీట్ అరెస్ట్ చేయకపోతే, ఇప్పుడు రాత్రి సిగ్గుందంటే, ఈరోజు డేట్ ఎంత? 27, 27 రాత్రి 7:27కి డిప్యూటీ డైరెక్టర్ కలెక్టర్కి, ఎస్పీకి కాపీ వేసాడు. ఆ కాపీ తీసి మనం కాపీ వేసి పొదలకూరు పోలీస్ స్టేషన్ కూడా పెట్టి ఆ పేలుడు పదార్థాల మీద యాక్షన్ తీసుకోండి. వైజాగ్లో ఉండే డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తే ఈ రోజుకి ఎక్కడన్నా అరెస్ట్ చేశారా? ఆఖరణ ఈ వెహికల్ నంబర్స్ మొత్తం ఇచ్చేసాం, కంప్లీట్గా ఇచ్చాం. వెహికల్ నంబర్స్ ఒక్క వెహికల్ సీజ్ చేశారా? ఈ డెటోనేటర్స్, అమ్మోనియా, జెలటిన్ స్టిక్స్ మేము చూపించినవి నక్సలైట్లు ఎత్తుకోపోయారా, టెర్రరిస్టులు ఎత్తుకోపోయారా, గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా? మాకు అర్థం కావటంలా. నక్సలైట్లు ఎత్తుకోపోయారా, టెర్రరిస్టులు ఎత్తుకోపోయినారా, గంజాయి బ్యాచ్ ఎత్తుకోపోయిందా, కాకాని గోవర్ధన్ బ్యాచ్ ఎత్తుకోపోయిందా? మా మీదకి పంపించాడు కదా హిజ్రాల్ని, ఒక 100 మంది రౌడీలను పంపించాడు కదా, వాళ్ళు ఎత్తుకోపోయినారా? అంటే పట్టపొగులు ఇవి క్లియర్గా. ఇదిగోనండి, డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, వైజాగ్, ద గవర్నమెంట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏం చెప్పాడు క్లియర్గా? అన్ఆథరైజ్డ్ మైనింగ్ అండ్ సీజర్ ఆఫ్ అన్అటెండెడ్ హై ఎక్స్ప్లోజివ్స్ ఇన్ వరదాపురం, తాడిపత్రి విలేజ్, పొదలకూరు మండలం. ఇక్కడ ఎవరెవరికి అడ్రస్ చేశాడు? ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్, ఎస్పీ, పోలీస్ స్టేషన్ పొదలకూరు, ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పొదలకూరు. ఏమి ఇచ్చాడు? రిగార్డింగ్ అన్ఆథరైజ్డ్ మైన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు కాంటాక్ట్ ఆఫ్ ఆఫీసెస్ DGMS, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, as such authorities are issuing mining lease to the applicant. Further, you are requested to contact the nearest police station. వీళ్ళందరికీ కాపీలు వేస్తూ మీరు కూడా వీళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి అని ఇచ్చారు. ఎన్నో తేదీ ఇది? డిసెంబర్ 19 జిల్లా కలెక్టర్, ఎస్పీ, పొదలకూరు పోలీస్ స్టేషన్. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, మీరు ఆ ఎక్స్ప్లోజివ్స్, ఆ పేలుడు పదార్థాలు తెచ్చిన ఆ బ్యాచ్ని అరెస్ట్ చేశారా? అసలు ఆ పేలుడు పదార్థాలు అటు ఉంటే ఏమి ఇబ్బంది లేదు కనుక మంత్రి ఇలాకా అని చెప్పి వదిలేశారా?